కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం రేగింది. ఓ చికెన్ సెంటర్లోని మాంసంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. ముక్కల్లో నుంచి బయటకు వస్తున్న పురుగులను చూసి చికెన్ కొనుగోలు చేసిన వినియోగదారులు అవాక్కయ్యారు. నిబంధనలు పాటించని చికెన్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇదేలా ఉంది, ఇది ఇంకోటో మరి. బాబాయ్ బాబాయ్ ఇలా తిదే బాబాయ్, ఇందాక అడుగుతాను బాబాయ్. ఇదేలా ఉంది, ఇది ఇంకోటో మరి. బాబాయ్ బాబాయ్ ఇలా తిదే బాబాయ్, ఇందాక అడుగుతాను బాబాయ్. ఎవరో తినకని కోడి మాసం దయచేసి ఇదిగోండి. కోడి మాసంలో పురుగులు ఇగో 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 కొత్తలు ఆడుతున్నాయి. ఇదేలా ఉంది, ఇది ఇంకోటో మరి. కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం రేగింది. ఓ చికెన్ సెంటర్లోని మాంసంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. ముక్కల్లో నుంచి బయటకు వస్తున్న పురుగులను చూసి చికెన్ కొనుగోలు చేసిన వినియోగదారులు అవాక్కయ్యారు. నిబంధనలు పాటించని చికెన్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో ఈ రోజు కొంతమంది వినియోగదారులు అవాక్కయ్యారు. ఆదివారం కావడంతో చికెన్ కొనుక్కునేందుకు సామర్లకోటలోని ఒక చికెన్ షాప్ కి వెళ్లి కేజీ చికెన్ కొనుక్కొని ఇంటికి వెళ్లారు. తీరా చికెన్ శుభ్రం చేసి వండడానికి సిద్ధం చేస్తున్న సమయంలో చికెన్ లోంచి భారీ ఎత్తున పురుగులు రావడంతో ఒక్కసారిగా పొంగుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఒక పక్క చికెన్ సంబంధించి భయాందోళన వ్యక్తమవుతున్నాయి. అటు అధికారులు ఏమైనా ఉడకబెట్టి తినచ్చని కూడా చెప్తున్నారు. అయితే ఏదో ఆదివారం వరకు చికెన్ కొనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత అందులోంచి పురుగులు వస్తుంటో తీవ్రస్థాయిలో వాళ్ళు ఆందోళన చెందారు. కొంపతీసి తింటే అనారోగ్యం పాలైన ఆందోళనతో తిరిగి చికెన్ షాప్ కి వెళ్లి ఆమె కొనుగోలు చేసిన చికెన్ లో పురుగులు ఉన్నాయని చెప్పి నిలదీశారు. అయితే చికెన్ షాప్ యజమాని మాత్రం తన ప్రమేయం ఏమీ లేదని, చికెన్ ఎక్కడి నుంచో వచ్చిందని అమ్మడమే తన పని అని చెప్పి దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఏదైతే కొనుగోలుదారులు కొనుగోలు చేసిన చికెన్ ని బయట పారేసి ప్రస్తుతం ఎవరు ఇటువంటి చికెన్ కూడా తినొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. మరోపక్క జనవరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కానూరులో చికెన్ సంబంధించి బర్డ్ ఫ్లూ బయటపడడంతో వేలాది కోళ్లు చనిపోయాయి. ఈ నేపథ్యంలో పూణేకు కూడా శాంపిల్స్ పంపిన తర్వాత కూడా అందులో బర్డ్ ఫ్లూ అను వాళ్ళని అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పౌల్ట్రీలో అప్రమత్తత వ్యక్తం చేశారు. అదేవిధంగా కోళ్ల వినియోగం కొద్ది రోజులతో తినకూడదని చెప్పారు. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ సద్దు మనుగుందన్న ఆలోచనతో చాలా మంది యథావిధిగా చికెన్ తినేందుకు ప్రయత్నం చేస్తుండటంతో ఇప్పుడు అందులో పురుగులు రావడంతో ఎట్టి పరిస్థితుల్లో అనారోగ్యం పాలవుతామని తినొద్దని చెప్పు ఎవరైతే కొనుగోలు చేసిన బాధ్యతలు ఉన్నారో వాళ్ళు వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. కొత్తలు ఆడుతున్నాయి. ఇదేలా ఉంది, ఇది ఇంకోటో మరి.